హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కోనంనేని సాంబశివరావు గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ మీద మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజుకి 16 గంటలు పనిచేస్తున్నారు. సో వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, నడుములు పోతున్నాయి, కంపెనీలు వాళ్ళతో వెట్టి చాకరీ చేపిస్తున్నాయి. కాబట్టి ఒక సిస్టమ్ తీసుకురావాలి, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవడానికి ఒక సిస్టమ్ని, ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలి, దాని గురించి ఆలోచన చేయాలి అని చెప్పేసి అసెంబ్లీలో ఆయన ఈరోజు మాట్లాడారు. అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడే ముందు మరి ఇక్కడ మన రాష్ట్రంలో, మన రాష్ట్రం కావచ్చు, పొరుగు రాష్ట్రం కావచ్చు, ఏపీలో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్ల సమస్య గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు కొత్తగూడెంలో ఆయనకు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆయనకు కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. భారత్ విద్యా సంస్థలు అన్నీ ఆయనే ఓనర్ ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు అనుకోండి, ఇప్పుడు లేవు. మరి దాని గురించి మాట్లాడకుండా సాఫ్ట్వేర్ గురించే ఎందుకు మాట్లాడారు? దాని ముందు అసలు ఇక్కడ ఈ లోకల్ సమస్యల గురించి మాట్లాడాలన్నమాట. సాఫ్ట్వేర్ అంటే అది ఎక్కడి నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే సంస్థలు అవన్నీ కూడా యుఎస్ బేస్డ్ సంస్థలు. సో అవి డిఫరెంట్గా ఉంటాయి. అందులో పనిచేసే వాళ్ళు కూడా అందరూ మల్టీ నేషనల్ వాళ్ళంతా ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ప్యూర్ మన రాష్ట్రం వాళ్ళే ఉండరు, ఉన్నా కానీ తక్కువ ఉంటారు. సో కాబట్టి దానికంటే ముందు ఈ విషయం గురించి మాట్లాడాలి. మరి ఆయన ఎమ్మెల్యే గారి అబ్బాయో అమ్మాయో ఎవరైనా బంధువులో ఎవరైనా సాఫ్ట్వేర్లో ఉన్నారేమో. ప్రైవేట్ రంగంలో ఎవరు ఉండరు కదా, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా, లెక్చరర్గా ఎవరు చేయరు కదా. ఎందుకంటే వాళ్ళు ఓనర్లే ఉంటారు, అంతేగాని దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అవి ఉండరు. ఎందుకంటే ప్రైవేట్ టీచర్కి, లెక్చర్కి వచ్చేది చాలా తక్కువ. సో ఈ ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసేవాళ్ళు, కాలేజెస్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు 6 to 6 పనిచేస్తున్నారు. మార్నింగ్ 8 నుంచి 8 పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా 12 అవర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా 9 పీరియడ్స్, 10 పీరియడ్స్ తీసుకుంటున్నారు. ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళకైనా శాలరీస్ వస్తున్నాయి, కానీ వీళ్ళకి శాలరీస్ కూడా తక్కువ. వర్క్ ఎక్కువ, శాలరీస్ తక్కువ. మోర్ వర్క్, లెస్ పే. సో మోర్ స్ట్రెయిన్, ఆల్సో స్ట్రెయిన్ ఎక్కువ. మరి 12 మంత్స్ శాలరీ ఉండదు, 9 మంత్స్, 8 మంత్స్, 10 మంత్సే. సిలబస్ అయిపోగానే వాళ్ళని పొమ్మనకుండా పొగబెడతారు. సిలబస్ అయిపోగానే ఇక మళ్ళీ జూన్లో కలుద్దాం, మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు అని ఏదో రకంగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళని సాగనంపే ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్నమాట. మీ ఫీడ్బ్యాక్ బాగా లేదు, పిల్లలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఇలాంటి కుంటి సాగులు, చీప్ టాక్టిక్స్ స్టార్ట్ చేస్తాయి మేనేజ్మెంట్లు. మరి పిఎఫ్ దగ్గర కూడా చాలా ఏడిపిస్తూ ఉంటాయి. మన అమౌంట్ మనకి ఇవ్వడానికే వాళ్ళు నానా రకాల కొరీలు పెడుతూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నాయి ప్రైవేట్ టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లా, వాళ్ళ గురించి అసలు వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో ఎవరు ప్రస్తావించరు. దయచేసి మన ఎమ్మెల్యేలు కానీ, మన ఎంపీలు, సరే ఎంపీలు అంటే ఢిల్లీ వదిలేయండి, కనీసం మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ విషయం పట్ల మాట్లాడండి. సో ప్రైవేట్ లెక్చరర్స్కి మరి సేఫ్టీ ఒకటి కల్పించండి, వాళ్ళకి ఉద్యోగ రక్షణ కల్పించండి, వాళ్ళకు అంటూ ఒక హెల్త్ పాలసీ ఒకటి తీసుకురండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భరోసా, ఏదో ఒక బంధువు ఉన్నాయి, కానీ వీళ్ళకి మాత్రం ఏ బంధువు లేదు, ఏ పాలసీ లేదు, అసలు ఏది లేదు. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీ, వాళ్ళ ఉద్యోగ గ్యారంటీ, ఉద్యోగ సెక్యూరిటీ కల్పించండి. సో జాబ్ సెక్యూరిటీ కల్పించండి. మధ్యలో తీసేయకుండా, అలాంటివి తీసేస్తే అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకున్నట్లు మేనేజ్మెంట్స్పై చర్య తీసుకునే విధంగా సో ఈ ప్రభుత్వం కొన్ని కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.